ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచి అలా మౌనంగా ఉండిపోయావేంటి? అదే అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. దేని గురించమ్మా? నీ పెళ్లి గురించి అన్నయ్య. నా పెళ్లి గురించా? నా పెళ్లి గురించి చెప్పడానికి ఏముందమ్మా? రేపు గుళ్ళో జరిగే పూజలో పెళ్లి పనులు మొదలవుతాయి. ఆ తర్వాత పెళ్లి. అంతకు మించి ఏముందమ్మా? అన్నయ్య, వదినకి 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 ఈ పెళ్లి శ్రీలక్ష్మి, 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 డాక్టర్, డాక్టర్! అమ్మా శ్రీలక్ష్మి, అమ్మా శ్రీలక్ష్మి, అమ్మా శ్రీలక్ష్మి, డాక్టర్! ఏమైందండి? ఏమైంది? ఏంటేనదమ్మా? ఉన్నట్టుండి పడిపోయింది డాక్టర్. అమ్మా శ్రీలక్ష్మి, అమ్మా శ్రీలక్ష్మి, నోట్లో నుంచి నురగ కూడా వస్తుంది. అమ్మ శ్రీలక్ష్మి, అమ్మ కడుతారు అమ్మ. అమ్మ శ్రీలక్ష్మి, అమ్మ కడుతారు అమ్మ. ఎందుకు ఇలా జరిగింది? అయ్యా, మధుబాబుని పాము కాటేసినప్పుడు తను నోటితో ఇసాన్ని తీసినది. అవునా? అయితే ఖచ్చితంగా తనకు తెలియకుండా ఆ విషయం లోపలికెళ్ళుంటుంది. ఆ ప్రభావం వల్లే తనకిలా జరిగింది. ఇది వెరీ డేంజర్. అమ్మయ్యా, ఇది పోతే నా పెళ్లి ఆగిపోవడం ఖాయం. మరి తనని ఇప్పుడు కాపాడుకోవడం ఎలా డాక్టర్? శ్రీలక్ష్మి, అమ్మా, అమ్మ శ్రీలక్ష్మి, కడుతారు అమ్మ. నీకే కాదమ్మా, అమ్మ కడుతారు అమ్మ, కడుతారు అమ్మ. శ్రీలక్ష్మి, నీకేం కాదమ్మా. ఏంటి డాక్టర్ ఆలోచిస్తున్నారు? నన్ను కాపాడినట్టే తనని కాపాడండి. ఒరే మధుసూదన్, నిన్ను కాపాడింది డాక్టర్ గారు కాదురా, ఇదిగో ఈ శ్రీలక్ష్మిరా. కడుతారు అమ్మ, నీకేం కాదమ్మా. నీకు ప్రాణభిక్ష పెట్టి తను ప్రాణాల మీదికి తెచ్చుకుంది. నీకేం కాదమ్మా. శ్రీలక్ష్మి, నీకు నయం చేయడానికి వాడిన పసరు మందు ఏ మొక్కల నుంచి తీసిందో